ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి కానీ జరిగింది ఇంకోటి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, సౌత్ ఆఫ్రికా డామినేటింగ్ పర్ఫార్మెన్స్, 107 రన్స్తో వన్ సైడ్ మ్యాచ్ గెలిచారు అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఇవాళ మధ్యాహ్నం క్లాష్ ఆఫ్ ద టైటన్స్, ఒకవైపు ఇంగ్లాండ్ ఇంకోవైపు ఆస్ట్రేలియా. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గురించి ప్యాట్ కమిన్స్ అప్డేట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే, వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొంచెం కూడా మ్యాచ్ చేయలే. మ్యాచ్లో మాత్రం 107 రన్స్తో ఓడిపోయారు. డామినేటింగ్ విక్టరీ సౌత్ ఆఫ్రికా. అయితే జస్ట్ క్విక్లీ బ్రషప్, ఈ మ్యాచ్ గురించి అంత మాట్లాడేది ఏం లేదు. అయితే స్టార్టింగ్లో టాస్ గెలిచాడు బౌమా, రైట్ డిసిజన్ తీసుకున్నాడు, బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎందుకో తర్వాత డ్యూ రాదని నిజంగానే రాలేదు. అయితే బ్యాటింగ్లో ఫస్ట్ మాట్లాడాల్సింది రెకిల్టన్ గురించి. తన మేడిన్ సెంచరీ, ఆల్రెడీ థర్డ్ మ్యాచ్ అవుతుంది ఛాంపియన్స్ ట్రోఫీలో, 5వ సెంచరీ ఇది. కానీ యంగ్స్టర్కి నిజంగానే అప్లాడ్ చేయాలి, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈజ్ అ ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని మ్యాచ్ చేస్తున్నాడు. చూడండి, ఐసీసీ ఈవెంట్లో తన ఫస్ట్ సెంచరీ, ఇన్ఫ్యాక్ట్ మేడిన్ సెంచరీ ఈ ఫార్మాట్లో తనకి. వే టు గో. అండ్ అదే కాదు, వాండెడ్ హుసేన్ ఫెంటాస్టిక్ నాక్ మిడిల్ ఓవర్స్లో, బౌమా క్యాప్టెన్ నాక్ ఆడాడు. అండ్ మాక్రమ్ ఇనిషియల్లీ మంచిగా ఆడలేదు, కానీ తర్వాత కొంచెం స్ట్రైక్ రేట్ పెంచి ఆ 50 కంప్లీట్ చేసాడు. తన కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే ఈ పిచ్ మీద 315 వాజ్ మ్యాసివ్ టార్గెట్. ఇన్ రిప్లై కాంపిటీషనే లేదు. నాకు ఎందుకో బాడగవాస్కర్ ట్రోఫీ చూసినట్టు అనిపించింది. టెస్ట్ మ్యాచ్ లాగా డిఫెన్స్ ఆడుతున్నాడు, కొడతానికి వెళ్ళలే, అయినా వికెట్లు పడిపోయినాయి. 107 రన్స్తో ఓడిపోయారు. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ వేర్ టూ గుడ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. అది ఇంకా ఈ మ్యాచ్ గురించి మాట్లాడేది లేదు. మెయిన్ మనం మాట్లాడేది ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది కదా, క్లాష్ ఆఫ్ ద టైటన్స్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ ప్యాట్ కమిన్స్. చాలా మంది కింద కమెంట్స్లో అడుగుతున్నారు, ప్యాట్ కమిన్స్ ఈ ఐపీఎల్ ఆడతాడా లేదా అని చెప్పేసి. ఫైనలీ తన నోట్లోంచే విన్నాం. ప్యాట్ కమిన్సే చెప్పాడు ఏంటంటే, డబ్ల్యూటీసీ ఫైనల్కి ప్రిపేర్ అవ్వాలి నేను, దాని గురించి ఐడియల్ ప్రిపరేషన్ ఏంటంటే ఆ 4 ఓవర్స్ బౌలింగ్ వేస్తాము. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఐపీఎల్ ఆల్సో. ఇంకా కొన్ని వీక్స్లో తన బౌలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నంట. యాంకిల్ ఇంజురీ హీల్ అయిపోతుంది. సో గుడ్ న్యూస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. ప్యాట్ కమిన్స్ రైట్ టైంకి ఫిట్ అయ్యి హైదరాబాద్ రాబోతున్నాడు, సన్ రైజర్స్ ఆర్మీని లీడ్ చేయబోతున్నాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్లాష్ ఎలా ఉంటుందో ఆన్ సిమిలర్ లైన్స్ ఎప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అన్న అట్లానే ఉంటుంది. అయితే ఈ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ గురించి ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11. ఇద్దరు ఓపెనర్స్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షాట్. నెంబర్ 3 స్టీవ్ స్మిత్ కెప్టెన్, లబుషేన్, అలెక్స్ క్యారీ / జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్. అంటే వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు ఆడతారు. ఆరన్ హాడీ, దాని తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్, షాన్ ఎబాట్, నేథన్ ఎలిస్, ఆడమ్ జాంపా అండ్ స్పెన్సర్ జాన్సన్. సో ప్రాబబుల్ ప్లేయింగ్ విన్ ఆస్ట్రేలియాది నా ప్రకారం ఇట్లా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆస్ట్రేలియా స్ట్రెంగ్త్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1 ట్రావిస్ హెడ్. ఐసీసీ ఈవెంట్స్, ఇంపార్టెంట్ మ్యాచెస్, ఎప్పుడైనా ఆస్ట్రేలియా డిమాండ్ చేసినప్పుడు తన రన్స్ కొడతాడు. అండ్ తన రికార్డ్ కూడా చాలా మంచిగా ఉంది. స్పిన్నర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి, ఏషియన్ కండిషన్స్లో కూడా చాలా మంచిగా ఆడతాడు. అందుకనే ఐఎమ్ పుట్టింగ్ దిస్ లెఫ్ట్ హ్యాండర్ నెంబర్ 1 స్ట్రెంగ్త్ ఆఫ్ ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 స్ట్రెంగ్త్ ఇస్ ఆడమ్ జాంపా. లెగ్ స్పిన్నర్, 180 వికెట్స్ ఉన్నాయి తనకి 108 మ్యాచ్లో. సో ఈ నోస్ హౌ టు గెట్ వికెట్స్. ఇంగ్లాండ్ సరిగ్గా స్పిన్నర్స్ ఆడరు తెలుసు కదా, అందుకనే తిని స్ట్రెంగ్త్ కింద మారచ్చు ఆస్ట్రేలియాకి. అండ్ కమింగ్ టు ఆస్ట్రేలియా వీక్నెసెస్, నెంబర్ 1 బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఆస్ట్రేలియా క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ని మిస్ అవుతారు. తను ఏం చేశాడు ఆస్ట్రేలియాకి ఓ ఫ్యూ ఇయర్స్, బాడగవాస్కర్ ట్రోఫీ గెలిపించాడు, యాషెస్ రిటైన్ చేసుకున్నారు తన క్యాప్టెన్సీలో, 2023 వరల్డ్ కప్ గెలిచారు. చెప్పుకుంటా ఉంటే ఇంకా లిస్ట్ చాలా ఉంది. డెఫినెట్లీ తన క్యాప్టెన్సీ మిస్ అవుతారు, అన్డౌటెడ్లీ నెంబర్ 1 వీక్నెస్ అది. అండ్ నెంబర్ 2, యాజ్ అ టీమ్ వాళ్ళు అంత మంచి ఫామ్లో లేరు. శ్రీలంకతో ఫస్ట్ టైం సిరీస్ ఓడిపోయారనమాట. సో కరెంట్ ఫామ్ కూడా చూసుకుంటే అంత మంచిగా లేదు, టీంలో కాన్ఫిడెన్స్ లేదు. అండ్ నెంబర్ 3, ఇంపార్టెంట్ ఫాస్ట్ బౌలర్స్ లేరు. దిగ్గజాలు హేజల్వుడ్, స్టార్క్, కమిన్స్, వాళ్ళని రిప్లేస్ చేస్తానికి వాళ్ళ దగ్గర కూడా ఎవరు లేరు. కొంచెం దగ్గర అంటే నేతన్ ఎలిస్ ఉన్నాడు అంతే. సో ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ మాత్రం మిస్ అవుతారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11. అయితే వీళ్ళు నిన్ననే అనౌన్స్ చేస్తారు ప్లేయింగ్ 11. వెరీ సర్ప్రైజింగ్. మ్యాచ్కి ఒక రోజు ముందు ప్లేయింగ్ 11 అనౌన్స్ చేస్తే అసలు దీనికి అడ్వాంటేజ్ ఏంటి నాకైతే అర్థం కాదు. ఎనీవేస్ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఐ రీడ్ అవుట్ ద నేమ్స్. ఓపెనింగ్ ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ వికెట్ కీపర్ వెనక్కి వచ్చేసాడు. సో జో రూట్ నెంబర్ 4 ఆడతాడు. అండ్ హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్ కెప్టెన్, లియామ్ లివింగ్స్టన్, బ్రైడన్ కార్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ అండ్ మార్క్ వుడ్. ఆన్ పేపర్ సాలిడ్ స్క్వాడ్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇంగ్లాండ్ స్ట్రెంగ్త్.
నెంబర్ 1 వాళ్ళ స్ట్రెంత్ వచ్చేసి అన్‌డౌటెడ్‌లీ బెన్ డకెట్. ఓపెనింగ్ స్టార్ట్, ఫ్లయింగ్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్స్‌ని ఈజ్ నాట్ అఫ్రేడ్. అగైన్స్ ఇండియా కూడా చూసాం మనం. కన్సిస్టెంట్‌గా రన్స్ కొట్టాడు ఈ ఫార్మాట్‌లో. స్పిన్నర్స్ రాగానే రివర్స్ స్వీప్స్ ఆడతాడు. సో హీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. మెయిన్ స్ట్రెంత్ అప్ ఫ్రంట్. సో నెంబర్ 1 స్ట్రెంత్ అది ఇంగ్లాండ్‌కి. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఆదిల్ రషీద్. విరాట్ కోహ్లీని చూసి ఎట్లా అవుట్ చేశాడో, మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఈ ఫార్మాట్‌లో గోయింగ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్. సో ఇది సెకండ్ డెఫినెట్లీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇది ఇంగ్లాండ్‌కి. అండ్ కమింగ్ టు ఇంగ్లాండ్ వీక్నెసెస్, నెంబర్ 1 నాకేంటంటే వీళ్ళ వీక్నెస్ వన్ వే ట్రాఫిక్. ఆ బ్యాస్ బాలా వాట్ ఎవర్ బాల్ అదైతే నడవట్లేదు. అగైన్స్ ఇండియా చూసాం కదా, కొడుతూనే ఉంటారు. వన్ వే ట్రాఫిక్ అంటే వీళ్ళకి గేర్లు చేంజ్ చేయరు, ఒకటే విధంగా వెళ్తారు. మరి స్లో పిచ్చెస్ మీద అది బిగ్గెస్ట్ ప్రాబ్లం కింద అవ్వచ్చు. బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అల్ట్రా అగ్రెసివ్ ఆడతారు. అండ్ నెంబర్ 2 వాళ్ళకి స్పిన్ ఆడతాను సరిగా అంత కంఫర్టబుల్ లేదు. అగైన్స్ ఇండియా చూసాం కదా ఏమైందో, దే ఆర్ నాట్ కంఫర్టబుల్. స్పిన్నర్స్కి దే ఆర్ గివింగ్ అవే వికెట్. సో ఆడమ్ జాంపా ఉన్నాడు వాళ్ళ దగ్గర, హీ మైట్ మేక్ ఏ మ్యాసివ్ డిఫరెన్స్. సో స్పిన్నర్స్ని ఎట్లా ఆడతారో ఇది మాత్రం వీక్నెస్ కింద మారుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి కరెంట్ ఫార్మ్ ఆఫ్ ద టీమ్ సిమిలర్ టు ఆస్ట్రేలియా. వీళ్ళు కూడా ఇండియాతో సిరీస్ ఓడిపోయారు, 3-0 ఓడిపోయారు. అంటే కన్విన్సింగ్ ఓడిపోయారు, అసలు ఫైటే లేదు. సో మైండ్ సెట్ చాలా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో కరెంట్ ఫార్మ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వీక్నెసెస్ ఇంగ్లాండ్కి కూడా. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ బోత్ ద టీమ్స్ నుంచి. ఫస్ట్ ఆస్ట్రేలియా, ఐఎమ్ గోయింగ్ విత్ ట్రావిస్ హెడ్ వితౌట్ ఎ డౌట్. ట్రావిస్ హెడ్ అద్భుతమైన మంచి ఫామ్లో ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్, డామినేట్ చేస్తాడు మంచి బ్యాటింగ్ పిచ్చెస్లో. అందుకనే ఐఎమ్ గోయింగ్ హెడ్ విత్ ట్రావిస్ హెడ్. అండ్ ఇంకోవైపు ఇంగ్లాండ్కి ఐఎమ్ గోయింగ్ విత్ ఎక్స్పీరియన్స్ జాస్ బట్లర్. ఎందుకంటే అగైన్స్ ఇండియా కూడా డీసెంట్ ఫామ్ చూపించాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో వస్తాడు, గేమ్ని కంట్రోల్ చేస్తాడు, స్పిన్నర్ని చాలా మంచిగా ఆడతాడు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ జాస్ బట్లర్. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ పిచ్ వెన్యూ స్టాట్స్ గురించి మాట్లాడదాం. అయితే దీని గురించి మాట్లాడే ముందు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. spoda.ai ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయండి. క్రికెట్ లవర్స్కి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్రికెట్ గురించి A to Z. అయితే వీళ్ళ స్టాట్స్, ఈ ఫ్యాక్ట్స్ ఇవన్నీ ద డ్రివెన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్. టైం ఉన్నప్పుడు వెళ్ళి చెక్ చేయండి. ఇంకా దీనికంటే ఎక్కువ చెప్పను. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్. ఎనీవేస్ లెట్స్ గెట్ ఆన్ టు ద వెన్యూ. వెన్యూ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఇప్పుడు చూసుకుంటే ఇంతవరకు లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడైతే మ్యాచెస్ ఆడారు ఈ గ్రౌండ్లో, క్లియర్గా ఎవిడెంట్ ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. పాకిస్తాన్ అన్ని బ్యాటింగ్ పిచ్లే జనరలీ. అయితే ఇక్కడ కూడా విన్నింగ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్ వచ్చేసి 317. బ్యాట్స్మెన్ పండగ చేసుకుంటారు, బాల్ మంచి బ్యాట్ మీదకి వస్తుంది. అయితే చాలా స్టడీ చేసిన తర్వాత అంటే టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేయాలా సెకండ్ చేయాలా ఇవన్నీ చూస్తే మరీ అంత మ్యాసివ్ డిఫరెన్స్ లేదనమాట. అందుకనే బ్యాటింగ్ చేసినా ఫరక్ పడదు, బౌలింగ్ చేసినా ఫరక్ పడదు. ఐ థింక్ బ్యాట్స్మెన్ డ్యూ రావట్లే పాకిస్తాన్లో, అందుకనే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. టీమ్స్ కూడా వాళ్ళే ఎక్కువ డామినేట్ చేస్తున్నారు. ఐ జస్ట్ ఫీల్ ద డ్యూ రావట్లేదు, కాబట్టి ఫస్ట్ బ్యాటింగే బెటర్ అనిపిస్తుంది ఈ వెన్యూలో. ఫైనలీ ప్రెడిక్షన్ మీటర్. అయితే బోత్ ద టీమ్స్ చూసుకుంటే అంత మంచి ఫామ్లో లేరు. కానీ వెన్ ఎవర్ యూఆర్ ప్రెడిక్టింగ్ ఎ మ్యాచ్, పర్సనలీ నేనైతే ఎప్పుడు బౌలింగ్ అటాక్స్ చూస్తా. సో ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ కొంచెం సుపీరియర్ ఉంది ఆస్ట్రేలియా కంటే. ఎందుకంటే ఇందాక మన ఇంజురీస్ గురించి మాట్లాడాం కదా, ప్యాట్ కమిన్స్, జాస్ హేజిల్వుడ్ ఇట్లాంటి బౌలర్స్ లేదు, మిచెల్ స్టార్క్ని మిస్ అవుతారు. అందుకనే రెండు టీమ్స్ని కంపేర్ చేస్తే ఐ థింక్ బెటర్ బౌలింగ్ అటాక్ ఇంగ్లాండ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ ఇంగ్లాండ్ 70% టు విన్. ఇంగ్లాండ్కి ఇస్తున్నాను నేను ప్రెడిక్షన్ మీటర్లో. మరి మీరేం చెప్తారు? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఎపిక్ క్లాష్, ఫెంటాస్టిక్ ఆఫ్టర్నూన్ ఉండబోతుంది, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి చెప్పండి మీరు, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? కమెంట్ చేయండి కింద. మళ్ళీ మనం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ సీ యా, టేక్ కేర్, బాయ్.